సహోదరులు, భక్తి సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. ఫిబ్రవరి 4. నీవు నా ఆజ్ఞలను ఆలకించినడల నీ క్షేమము నదివలే ఉండును. యెషయా 48:18. 2 తెస్సలోనిక 3:16లో దేవుడు తానే మీకు సమాధానము అనుగ్రహించుననియు ప్రభువు తానే ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుననియు చదువుదుము. ఈ సమాధానము ఆయన సన్నిధి నీతో కూడా ఉన్నదను గమనికను నీకు దయచేయును. నిజముగా నీవు ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉందువు. భయపడకుడి, నేను నీతో కూడా ఉందును అని క్రీస్తు చెప్పుచున్నాడు. ఆయన సన్నిధి యొక్క అట్టి గమనిక ఒక అద్భుతమైన విషయము. ఫిలిప్పీ 4:7లో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును అని చదువుదుము. ఈ సమాధానము అంతరంగములో నిన్ను బలముగా ఉంచును. నీ చుట్టూ ఒక బలమైన సైన్యములే దేవుని సమాధానము నీకు కావలి కాయును. అక్కడ కరువు, ఉపద్రవము, భూకంపము లేక యుద్ధము ఉన్నను నీవు భద్రముగా క్షేమముగా ఉందువు. నీ వెంట్రుకలనియు లెక్కింపబడి ఉన్నవి. నీ కన్నీరు బుడ్డిలో ఉంచబడిననియు లేఖనము చెప్పుచున్నది. ఆయన యందు నీవు క్షేమముగా ఉందువు. ఇర్మియా 33:6లో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదును అని కనుగొందుము. నిజమైన సమాధానము నీ గాయములన్నీయు స్వస్థపరచును. స్నేహితులు నమ్మక ద్రోహము చేసినప్పుడు అది చాలా లోతైన బాధాకరమైన గాయమగును. అదే రీతిగా పిల్లలు అపనమ్మకముగా ఉన్నప్పుడు ఏ ఔషధము ద్వారా స్వస్థపరచబడని గాయమగును. అయితే ఈ సమాధానము స్నేహితులు లేక శత్రువుల ద్వారా ఏర్పడిన ప్రతి విధమైన గాయమును స్వస్థపరచును. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కీర్తనలు 119, 165. ఎంతోమంది విశ్వాసులు ఎంతో సులభముగా అభ్యంతరపడుచున్నారు. వారి సమాధానము లోక సంబంధమైనది గనుక ఆ సమాధానమును వారు పోగొట్టుకొనుచున్నారు. అయితే దేవుడిచ్చు సమాధానము దేనిని బట్టి అభ్యంతరపడదు. అది గొప్ప సమాధానము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. యెషయా 26:3. ఈ పూర్ణ శాంతి అన్ని పరిస్థితులలోనూ నీకు బలమైన విశ్వాసమునిచ్చును. నీవు దేవుని వాక్యమును ఆయన వాగ్దానమును నమ్మవలెను. ఆ శాంతిని నీవు పొందితివా? దానిని ఎట్లు కనుగొనగలవు? ఆయన సమాధానము ఎఫెసీ 2:14 ఆత్మానుసారమైన మనస్సు, జీవమును, సమాధానమునై ఉన్నది. రోమా 8:6. దైవ స్వభావమును పొందుట ద్వారా మనము నిజమైన సమాధానమును కనుగొందుము. మన శిక్షను తీసివేయుటకు ఆయన మరణించెను మరియు మనకు దైవ స్వభావము నిచ్చుటకు ఆయన తిరిగి లేచును. ఆ స్వభావము నీకు సమాధానమునిచ్చును మరియు నీవు దేవునికి లోబడుట ద్వారా అది విస్తరించును. నీవు నా ఆజ్ఞలను ఆలకించినడల నీ క్షేమము నదివలే ఉండును. యెషయా 48:18.